యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఉదాహరణగా మీరు తీసుకుంటే హుమనైను పిలేతుని తీసుకోండి. యేసు ప్రభు నమ్ముకున్నారు, బోధకులు వాళ్ళు యేసు ప్రభువునే నమ్ముకోండి అని చెప్తున్నారు. అయితే పౌలు వాళ్ళని ఎందుకని సత్యము నుండి వారి తొలగిపోయిరు అన్నాడు. సత్యము నుండి తొలగిపోయిరు అన్నాడు. ఏ విషయంలో అంటే పునరుద్ధానము లేదు, పునరుద్ధానము గతించిపోయింది, పునరుద్ధానము లేదు అని చెప్పినప్పుడు పౌలు వాళ్ళని ఏమన్నాడంటే వీరు సత్యము నుండి తొలగిపోయేది. మరి యేసు ప్రభునే నమ్ముకున్నారు కదా, సత్యము నుండి తొలగిపోయినని పౌలు ఎందుకు అంటున్నాడు? మరి యేసు ప్రభునే నమ్ముకున్నారు, యేసు ప్రభుకే ప్రార్థిస్తున్నారు వాళ్ళు, యేసు ప్రభువునే ప్రకటిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభువునే ప్రకటిస్తూ యేసు ప్రభు నేను రెండవసారి వస్తాను, మళ్ళీ మీరు అందరూ పునరుద్ధానం అవుతారు, మీకు పునరుద్ధాన శరీరములు వస్తాయి, పునరుద్ధానమును జీవమును నేనే, మళ్ళీ మీకు పునరుద్ధాన శరీరాలు వస్తాయి, మృతుల పునరుద్ధానం ఇలా ఉంటుంది, ఎలాగునా సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, పరలోక వస్తువుల మహిమ వేరు, భూవస్తువుల మహిమ వేరు, ఇలా పునరుద్ధానం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు అందరూ సమాధుల్లోంచి లెగుస్తారు. ఇన్ని వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇన్ని వచనాలకు అడ్డంగా అబద్ధంగా పునరుద్ధానము లేదు అని ఇన్ని వచనాలకి వ్యతిరేకంగా వస్తున్న వీళ్ళని ఏమనాలి? క్రైస్తవ ప్రధాన సిద్ధాంతముల మీదే దెబ్బ కొడుతుంటే ఏమనాలి? వీళ్ళని ఏమనాలి చెప్పండి? పునరుద్ధానం ఉందని దేవుడు చెబుతుంటే, ఈ యేసును దేవుడు లేపెను అని బైబిల్ మాట్లాడుతుంటే, దీనికి మేమందరము సాక్షులము అని అపోస్తులు సాక్ష్యం ఇస్తుంటే, ఈ యేసును దేవుడు లేపెను అని వాక్యం మాట్లాడుతుంటే, మరణ వేదనలు తొలగించి దేవుడు యేసును లేపిన మరణమైన బంధించుట అసాధ్యమని లేఖనాలు మాట్లాడుతూ ఉంటే, పునరుద్ధానం లేదని చెప్పడం ఎంత తప్పిది, ఎంత తప్పు! అంటే ఏమి గర్భం దాల్చారు? అబద్ధమును, చెడుగును గర్భమును ధరించారు. అబద్ధాన్ని బట్టి మాట్లాడుతున్నారు, నీతిని బట్టి మాట్లాడట్లా. నీతిని బట్టి మాట్లాడట్లేదు. ఇవాళ రెండవ రాకడ గురించి కూడా అంతే. ఇవాళ సార్వత్రిక సగం చాలా కూడా రెండవ రాకను బట్టి కూడా ఇదే. నీతిని బట్టి మాట్లాడట్లేదు, అబద్ధాన్ని అనుసరించి మాట్లాడుతున్నారు. మరి లోపల ఏముంది? అబద్ధం ఉంది. ఎన్ని వచనాలు తప్పిపోతున్నారు. దశరాజు కూటమి రాలేదు, దశరాజు కూడా ప్రభుత్వంకి ఏర్పడలేదు, ఇంకా క్రీస్తు విరోధి పరిపాలన లేదు భూమి మీద. ఈ రాత్రి ప్రభు ఎందుకు వస్తాడు? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇప్పుడు? అందుచేత అందుకే అంటాడు, ఎవడునూ నీతిని బట్టి మాట్లాడట్లేదు. చూసారా, వాక్యం చెప్తున్న దోషాలు ఏంటంటే చెప్తున్నాడు అక్కడ మనకి. ఎవడు నీతిని బట్టి మాట్లాడట, సత్యమును బట్టి ఎవడు పలకడు, వ్యాజ్యం ఆడడు అంటున్నాడు దేవుడు. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆ మాటలు అదే. చూడండి 3వ వచనం, మీ చేతుల రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. తర్వాత మాట, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. సరే, మీ పెదవులు మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. కీడు తెచ్చేవాడెవరు? అపవాది. అబద్ధాలు నూరిపోసేవాడెవరు? అపవాది. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇంకా అదిగో నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు. అదిగో నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు. నీతి ఎవరు? యేసు ప్రభు. నీతి యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? వాక్యము. ఆ వాక్యం ఎవరి ద్వారా వచ్చింది? అది నీతి. అది నీతి. నీతిని బట్టి ఎవడును మాట్లాడడు అన్నాడు. నీతిని బట్టి మాట్లాడాలట.
మీకు అర్థమవుతుంది కదా. నీతిని బట్టి మాట్లాడాలి, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఇంకా చెడుగును గర్భము ధరించి పాపము కందురు. అది చెడుగును గర్భం ధరించి పాపమును కంటారట. అంటే ఈ పాపానికి మనుషులు భయపడాలి. ఎప్పుడు కూడా పాపమునకు మనుషులు భయపడరు.